సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫన్నీ మీ వ్యూస్ అయితే చూద్దాం. చాలా డేస్ అయింది వీడియో చేయక. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చెప్పరా, ఒక 20 రూపీస్ ఉంటే ఫోన్ పే చేయరా. హలో చెప్పరా, ఇంకేం ఒక 20 రూపీస్ ఉంటే ఫోన్ పే చేయరా. ఏం చేస్తావు మామూలుగా నువ్వేం చేస్తావు? ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం తను ఇంకా డిప్రెషన్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏం చేస్తావు? పెళ్లి కూతురు నచ్చిందా? నచ్చే ఉంటదిలే. నీ ఫేస్ కి ఇది ఎక్కువ, దీని ఫేస్ కి నువ్వే ఎక్కువగానే. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తాను. పెళ్లి కూతురు కూర్చుంటావు, బడికోతే ఏమైతుంది? నువ్వు చదువుకోకపోతే పెద్ద వేరిన వాళ్ళకి పిల్లని వాళ్ళు ఇస్తారు నీకు. అరే ఊలకి అడుగుతుర్రా. బ్రో, నేను వేప చెట్టుకి కాసిన మామిడి పండ్లు తినను. వేప చెట్టుకి మామిడి పళ్ళు కాయవు కదా బ్రో, అందుకే తినను. నేను వారానికి ఒక్కరోజే చికెన్ తింటా. యా రోజు? ప్రతిరోజు. నిన్న స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసులు లేరు. యా స్టేషన్? రైల్వే స్టేషన్. ఈ మధ్య నా ముఖం గ్లో ఉంది కదా. అవును, ఎందుకు? క్రీమ్ వాడుతున్నా. ఏం క్రీమ్? ఐస్ క్రీమ్. అరే బ్రో, వీడియోస్ ఉన్నాయరా నీ? ఏ నర్సు, ఎటు గోయింగ్? ఏ గంగు హాయ్, దుకాణంలో గోయింగ్. నువ్వెటు గోయింగ్? ఓ రేపు మండే కదా, బఫెల్లో పెండ కోసం గోయింగ్. గుడ్ గుడ్. ఫ్రై డిష్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోబోడింగ్. మన విలేజ్ లో ప్లాస్టిక్ కవర్లు బ్యాన్, అందుకే హ్యాండ్ బ్యాగ్ లా పెండ తీసుకురా నాకు గోయింగ్. గుడ్ గుడ్. ఓకే ఓకే. వాట్ ఇస్ దిస్ కవర్? షాప్ కిర్పర్ పొక్కబడ్డ డైపర్ గోయింగ్. షాప్ కే పోయి అని బద్దలు భాషంగా వలగొట్టుడింగ్. అని బద్దలు భాషంగా వలగొట్టుడింగ్. ఇద్దరు కొద్దిగా క్రేజీగా ఉన్నారు కదా. 21ని 21 అంటారు, 31ని 31 అంటారు, 41ని 41 అంటారు, 11ని ఎందుకని 21 అనరు? ఐ లవ్ యూ. చీ, నాకు మగాళ్ళంటే అసహ్యం. ఏ ఆడలంటే ఇష్టమా? నువ్వు తేడానా? చీ, నాకు మీ మొగాళ్ళంటే అసహ్యం. మీ మొగాళ్ళంతా కుక్కలే. మగోళ్ళంతా కుక్కలా? మీ డాడ్ ఏ జాతి కుక్క బంగారం? ఎర్రి కుక్కనా చిత్తకర్తి కుక్కనా? చీ బాడ్కావ్. ఎరా మీ అక్కేదరా? అరే మీ చెల్లెకరా? రేయ్ ఆగరా. ఏంట్రా మా చెల్లిని అడుగుతున్నావు? నువ్వేట్రా మా అక్కని అడుగుతున్నావు? రేయ్ చిన్న పెద్ద లేదా, ఒకడిచ్చిన సస్తావు ఇక్కడే. అన్న, చిన్నపిల్లలు కొడితే దేవుడు క్షమించాడన్నా. పోబే. అరే ఏమున్నారా? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీయా? ముఖం చూడు ఎట్లుందో, పోయిడికెళ్ళి. సరే సరే బ్రో, ఉప్పల్ ఎట్లా పోవాలి బ్రో? తెలుసు బ్రో, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. డ్రాప్ చేసి వచ్చారా? దా బ్రో, కలిసి పోదాం. ఓహో, అనవసరంగా ఆయన తిట్టున్నా. ఇప్పుడు నేను పోయేది కూడా ఉప్పల్కి. ఎట్లా పోయి ఒకసారి అడుగుదాం. ఏ హలో హలో హలో, నేను కూడా ఉప్పల్ వెళ్ళాలి, కొంచెం నన్ను డ్రాప్ చేయొచ్చు కదా? అరే నువ్వు కిందికి దిగు, మేడం నువ్వు ఎక్కు. ఓకే. అలా బ్రో, నువ్వు బండి ఎక్కు. నువ్వు నోరు మూసుకొని ఆటోకి రా. ఉప్పల్ కంట, ఉప్పల్కి. Men will be men. Seagram's Imperial Blue Super Hits Music CDs. అన్నమా బ్యాంక్ బ్యాలెన్స్. ఇది అన్నమా 20 ఏళ్ళ నుంచి గిదా నువ్వు నేర్చుకుంది. నోరు పాడు చేసినావు. బిర్యానీ తిన్నా బాగుండు. అబ్బా, సో ఇందు వదన కుందర ఏం లేనప్పుడు ఇంట్లో, ఏం లేనప్పుడు ఇంట్లో అన్నమే బంగారం రా. ఓకే, నెక్స్ట్ వీక్ వెళ్దాం. నా స్టాండ్ అన్నా, నా స్టాండ్. డిప్రెషన్. అన్న 20 రూపాయలు మ్యాంగో ఒకటి అన్న. 20 రూపాయలు మ్యాంగోనా? ఆగు. మ్యాంగో 20 రూపాయలు. ఎంతనా? ఐస్ క్రీమ్. అరే ఇస్తావేంద్ర 100 రూపాయలు. ఇచ్చావా? నా ఇదేందన్నా చల్లంగా ఉందా? వేడిగా ఉండదా? ఐస్ క్రీమ్ గరగర ఉండాలి. చల్లగానే కదా ఐస్ క్రీమ్ లా. అయితే నా వల్ల నువ్వే పెట్టుకో. ఏమ్మా, ఇంటికి పొద్దున జ్యోతిష్ వచ్చినట్టున్నాడా? నాకు తొందరగా పెళ్లి చేస్తే ఇల్లు బాగుపడుతుందని చెప్పుకుంటాడేమో. నువ్వు పుట్టాకే మాకు దరిద్రం పట్టుకుంది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. నైస్ బైక్. థ్యాంక్ యూ. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకెవ్వరు గర్ల్ ఫ్రెండ్ లేరు. చేతులు కలిపి మాట్లాడతావా? మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకెవరు గర్ల్ ఫ్రెండ్ లేరు, నాకు పెళ్ళాం ఉంది. పరాయి అర్థంతో నవ్వుతూ మాట్లాడతావా? మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్, ఐ హ్యావ్ మై వైఫ్. అసలు పరాయి అర్థంతో ఎందుకు మాట్లాడుతున్నావు? మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? అసలు పరాయి అర్థాన్ని ఎందుకు చూస్తున్నావు? సరే పోతున్నా.
ఏం చేస్తున్నావు నాయన, చదువుకుంటున్నావా? చదువుకుంటా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా అండి. యూట్యూబ్ లో డబ్బు అంటే మీరు కూడా స్టార్ట్ చేయండి అంటే లక్షల్లో సంపాదించాను అంటే నెలకి అంగడి ఒకటే కాదా, కంటెంట్ క్రియేషన్ అనేది ఒక సైడ్ బిజినెస్ గా పెట్టుకోండి అంటే. డబ్బులు వస్తాయి దాంట్లో? చాలా సింపుల్ అండి. రీల్స్ చేయడం మీ ఫోన్ అండి, నేను క్రియేట్ చేస్తా మీకు. డైలీ రీల్స్ స్టార్ట్ చేయండి, ఒక సిగరెట్ అండి, మంచిగా రీల్స్ చేయండి అంటే మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి కంటెంట్ క్రియేషన్ లో. A few moments later. కాసేపు రీల్స్ అయినా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈయన ఒక పెద్ద యూట్యూబర్, మా ఊర్లోనే చాలా పెద్ద యూట్యూబర్. ఈయన చూడండి సిగరెట్ ఎంత బాగా తాగుతున్నారు. నా కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. ఆంటీ బ్లాగ్ ఫాలో అయిపోయింది నీకెత్తర్లే ఈ రోజంతా. వాడు పాము కాటికే పోయినప్పుడు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. అన్నంలోకి కూర లేదు, ఇప్పుడు ఏం చేయాలి? అన్నంలోకి కూర లేనప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఏం చేయాలి అంటే కొంచెం కోడి పియ్యి వేసుకొని తినాలి. అరే ఏ వీడియోస్ తయారైతున్నారా? ఇక మనం పాస్ కాము కానీ చాయ్ పండు వేడు అమ్రా. అరే మనకు చాయ్ వేస్తుంది కానీ ఆ గ్రీన్ టీ లెమన్ టీ ఎట్లా వేస్తుందో తెలియదు కదా. గ్రీన్ అంటే గ్రీన్ ఆకులు ఉన్నాయారా, ఓ అట్లా కట్టి గిలాసులో ముంచుకుంటూ ఇస్తే అయిపోయా. మరి లెమన్ టీ నీళ్ళ నిమ్మకాయ పెడితే కథం. మరి కాఫీ కాఫీ చిన్న గోటిలో ఉంటే గవే కదా, గిట్లా జంగల పడి పోయినావు అనుకో మతక దొరుకుతాయి, దంచుకుంటూ వస్తే అయిపోయా. అవురా? నువ్వు మాస్టర్, నేను కౌంటర్ మీద ఉంటా. నెలకి ఎంత బిల్తో లెక్క? 25 రూపాయలు గ్రీన్ టీ, 20 రూపాయలు లెమన్ టీ, 20 రూపాయలు కాఫీ, 10 రూపాయలు చాయ్. ఒక్క రోజుకు అన్ని 100 పోయినాయి అనుకో, రోజుకి 8,000 రూపాయలు వస్తాయి. అంటే నెలకు 8 లక్షలు రా. ఎస్. అరే ఫస్ట్ తీసుకుందాం. ఏ వద్దురా బాయ్, ఏసీ మస్తు వస్తుంది. చల్ బే, ఎప్పుడు నీ ఇష్టమేనా రా? నీ దోస్తనాథలు ఆడొద్దు, మళ్ళీ పని చేయకు నాకు. కూర బయట ఒక్కనే పెట్టేసా, చాయ్ పైసలు లేవురా. సో గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూ వీడియోస్ కానీ మీకు కావాలంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.